నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమైన శుభతరుణంలో కార్తీక మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, కార్తీక మాసంలో స్నానం ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, కార్తీక మాసంలో దీపారాధనలు ఎలా చేయాలో, అలాగే దీపదానం వల్ల కలిగే సత్ఫలితాలు ఏంటో, వనభోజనం ఏ విధంగా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, ఈ మాసంలో ఆచరించాల్సినటువంటి నోములు వ్రతాలు ఏంటో, ఈ మాసంలో శివకేశవులను ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో శుభకర కార్తీకం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఈరోజు కార్తీక శుక్ల పాడ్యమి, దీన్ని బలిపాడ్యమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించేటప్పుడు బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువుని మనస్సులో స్మరించుకుంటూ దీపాలు వెలిగించాలి. పాతాళలోకంలో ఉన్నటువంటి బలిచక్రవర్తి భూమి మీదకు వచ్చేటటువంటి రోజు కాబట్టి దీన్ని బలిపాడ్యమి అనే పేరుతో పిలుస్తారు. అందుకే దీపాలు వెలిగించేటప్పుడు బలిచక్రవర్తిని విష్ణుమూర్తిని స్మరించుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే ఈ రోజుకున్న ఇంకొక ప్రత్యేకత గోక్రీడనం. గోక్రీడనం అంటే ఈరోజు గోశాలకు వెళ్ళి గోమాతను దర్శనం చేసుకోవటం, గోమాత తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం, గోవుకు ఆహారం తినిపించి ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల దేవతా స్వరూపమైన గోమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు మధ్యాహ్న సమయంలో ఆవు దూడ ఎక్కడైతే కలిసి ఉంటాయో అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని, దీన్ని మార్గపాళి ఉత్సవం అనే పేరుతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే కార్తీక మాసం అంటేనే స్నానానికి ప్రాధాన్యత ఉన్నటువంటి మాసం. ఏ నెలలోనైనా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరు వస్తుంది. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కృత్తికా నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం. దేవతలందరూ అగ్ని ద్వారానే పూజించబడతారు. అగ్ని నక్షత్రం ఉన్నటువంటి మాసం కాబట్టి దేవతలందరూ అగ్ని ద్వారానే పూజించబడేటటువంటి మాసం కాబట్టి కార్తీక మాసం అంటే ముక్కోటి దేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో భూమి మీద ఉన్నటువంటి సమస్త జలాలలో గంగా నది ప్రవేశిస్తుంది కాబట్టి అందరూ కూడా సూర్యోదయానికి పూర్వమే చన్నీటి స్నానాన్ని ఆచరించాలి. కార్తీక మాసంలో సూర్యోదయానికి కనీసం అరగంట ముందు స్నానం చేస్తేనే దాన్ని కార్తీక స్నానం అంటారు. అలాగే ఈ మాసంలో సూర్యాస్తమయానికి ముందే స్నానం ఆచరించినట్లయితే సాయంకాలం పూట ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. స్నానం చేసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదువుకుంటే విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. ఆ శ్లోకం ఏంటంటే, తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, తులారాశిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని అంటే సూర్యుడు తులారాశిలో సంచరించే కార్తీక మాసంలో ముల్లోకాలను పావనం చేయటానికి భూమి మీద ఉన్న సమస్త జలాలలోకి గంగానది ప్రవేశించింది. సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా. సంపూర్ణంగా గంగా స్నాన ఫలితం లభించాలంటే తెల్లవారుజామున చన్నీటి స్నానం ఆచరించాలి. చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీటితో స్నానాన్ని ఆచరించవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం గోరువెచ్చని నీళ్ళతో స్నానం ఆచరించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మాసంలో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ, అవిసె నూనెతో కానీ సాయంకాలం పూట శివాలయ ప్రాంగణంలో లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే కార్తీక మాసం దానాలకు ప్రాధాన్యత ఉన్న మాసం కాబట్టి ఈ మాసంలో అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో ప్రదోషకాలంలో శివాలయ ప్రాంగణంలో కానీ, విష్ణు ఆలయ ప్రాంగణంలో కానీ దీపదానం చేయటం ద్వారా జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలు చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి కార్తీక మాసంలో మొట్టమొదటి రోజు ఈరోజు తప్పనిసరిగా సూర్యోదయానికి పూర్వమే స్నానాన్ని ఆచరించినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే సాయంకాలం పూట దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించాలి. ప్రధానంగా శివాలయానికి వెళ్ళినట్లయితే శివాలయంలో నందీశ్వరుడికి కొద్దిగా సమీపంలో దీపాలు వెలిగించినట్లయితే ఉత్తమమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో రెండో రోజు యమద్వితీయ సందర్భంగా భగినీ హస్త భోజనాన్ని ఏ విధంగా నిర్వహిస్తే సమస్త శుభాలు చేకూరతాయో,
భగినీహస్త భోజనానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, యమద్వితీయ నాడు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. సత్యం పలకడం వల్ల హింస ఏర్పడుతుందో ఆ సమయంలో ఆ సత్యము అసత్యమే అవుతుంది, అది సత్యము కాదు అన్నారు ఇక్కడ. అందుకే సత్యం నసత్యం ఖలు యత్ర హింస, దయాన్వితం చానృతమేవ సత్యం, దయతో పలికిన అబద్ధము కూడా సత్యమే అన్నాడు ఇక్కడ. ఇప్పుడు దయ కావాలి ఇక్కడ ప్రధానం. ఆ ప్రాణి పడుతున్న బాధ చూసి ఈయన కరుణ కలిగింది. ఆ కరుణతో ఆయన అసత్యమే చెప్తున్నాడు. ఎలాగూ అలాగని అసత్య దోషం రాకూడదు. సత్యవ్రత పాలనకి సత్యవచనానికి చిన్న తేడా ఉందండి, ఇది తెలుసుకోవాలి. ఇలాంటప్పుడే జాగ్రత్తగా పట్టుకోవాలి. సత్యహరిశ్చంద్రుడి కథ కూడా ఆ రోజుల్లో హరిశ్చంద్రుడికే సత్యవ్రతుడు అని పేరు వచ్చింది. అంటే మిగిలిన వాళ్ళందరూ అసత్యాలు ఆడేవారా? ఇది కూడా ఆలోచించాలి కదా. లేదా సత్యహరిశ్చంద్రుడిలాగా అందరూ సత్యం చెప్పేవారా? మరి చెప్తే ఆయనకు ఒక్కడికి సత్యహరిశ్చంద్రుడి పేరు ఎందుకు వచ్చిందండి? ఇది ఆలోచించాల్సిందే. సత్యవ్రతుడిలాగా ఆ రోజుల్లో అందరూ సత్యం చెప్పేవారండి అంటే ఈయనకి సత్యవ్రతుని టైటిల్ ఎందుకు? అంటే ఆ కాలంలో అందరూ అబద్ధాలు ఆడేవారా? ఈయన ఒక్కడే సత్యం పలికేవాడా? ఏది చెప్పినా చిక్కే కదా. ఇప్పుడు మనం ఆలోచించాలి. వ్రతానికి మామూలు జీవనానికి చిన్న తేడా ఉన్నది. ఇప్పుడు రోజు ఒక నియమంగా పథ్యంగా భోజనం చేసేవాడు ఉంటాడు, ఉపవాసం చేసేవాడు ఉంటాడు. అవునా లేదా? నేను ఈరోజు ఉపవాసం అండి అంటే భోజనం మానేసాడంటే, భోజనం మానేయడం ఉపవాసం మంచిదే, కానీ భోజనం చేస్తున్న వాళ్ళందరూ పాపాత్మలు అర్థమా దానికి? కాదు కదా. దీనిలో భావం ఏమిటి అంటే ఒక నియమం పెట్టుకున్నప్పుడు కఠోరంగా ఉన్నాడు, ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆయన ఉపవాసం నుంచి పక్కకు తప్పలేదు. అలాగని భోజనం చేసిన వాళ్ళందరూ పాపాత్మలు కారు కదా అని చెప్పి ఏది పడితే తింటే పాపమే కదా, ఇది తెలుసుకోవాలి. అందుకే ఒక నియమబద్ధంగా జీవిస్తూ వెళుతూ భోజనం చేసేటప్పుడు అది కూడా దోషం లేదు. ఉపవాసమా మరింత గొప్పది. అదేవిధంగా లోకంలో ఎప్పుడూ సత్యమే పలకాలి, కానీ కొన్ని ప్రాణహింసా సందర్భాల్లో కూడా సత్యాన్ని తప్పకూడదు. అలాంటప్పుడు సత్యవ్రతుడు భయంకరమైన, తన ధనం పోతుంది, తన రాజ్యం పోతుంది అన్నా సత్యం తప్పలేదు, అందుకని సత్య హరిశ్చంద్రుడు అయ్యాడు. కానీ తన ధనం, రాజ్యం, ప్రజలు క్షేమం కోసం అసత్యం ఆడితే సత్యమే, కానీ సత్యవ్రతం పడితే మాత్రం సత్యం పలకాలండి. ఇప్పుడు అది చిక్కు. ఇప్పుడు వీడు సత్యవ్రతుడు, ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి. ఈ సమయంలో నేను వరాహాన్ని చూడలేదండి అన్నాడా, అతను నిజానికి దోషం రాదు, కానీ సత్యవ్రతం దెబ్బతినేస్తుంది. పోనీ చూశానని ఉన్నమాట చెప్పేశాడా, సత్యవ్రతం కాపాడుకుంటానని మళ్ళీ అసత్యం అయిపోతుంది. అలాంటి చిక్కు వచ్చిందో చూడండి. ఆ చిక్కును ఆలోచించాలి జాగ్రత్తగా. అందుకు అమ్మవారు అనుగ్రహం ఉంటే కానీ వ్రతం కూడా సరిగ్గా జరగదండి. మన నియమం కూడా సరిగ్గా జరగాలంటే అమ్మవారు అనుగ్రహం ఉండాలి కదా. మొత్తానికి ఈయన గొప్పగా మాట్లాడేట, అసత్యము పలకలేదు, సత్యము చెప్పలేదు, సత్యం కాపాడబడింది. ఇప్పుడు ఎలా చూడండి, గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. ఆ మాట గమనించాలి. అందుకే తేన ప్రసన్నా నిజ బీజత శివ విద్యాం దురాపాం ప్రదదవుచ తస్మై. నిరంతరం ఆ పందిని చూసిన దగ్గర నుండి ఇంతవరకు ఆయన ఆ బీజాన్ని అనడం చేత ఒక అద్భుతమైన భావం స్ఫురించిందిట. ఆ భావంతో గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ. ఆ మాట చాలా విశేషమైనటువంటి మాటను వివరిస్తున్నాడు. యా పశ్యతి నసాబ్రూతే యాబ్రూతే సా నపశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థ్ కిం పృచ్ఛసి పునః. ఇది గొప్ప మాట అన్నాడు. యా పశ్యతి నసాబ్రూతే, ఏమిటయ్యా నువ్వు అడుగుతున్నావు? చూసావా అని అడుగుతున్నావు. ఏది చూస్తుందో అది మాట్లాడలేదు, ఏది మాట్లాడుతుందో అది చూడలేదు అన్నాడు ఒకటే మాట. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఈరోజు బలిపాడ్యమి అంటే మనం వెలిగించేటువంటి దీపాలు దక్షిణం వైపు ఉంచి బలిచక్రవర్తిని ఆహ్వానించేటువంటి ఒక ప్రక్రియ. అంతేకాకుండా ఈ రోజున చేసేటువంటి దానాదులు కూడాను విశిష్టవంతమైన సత్ఫలితాన్ని మనకు ప్రసాదిస్తాయి. కార్తీక మాసంలో మనం ఆచరించబోయేటువంటి ప్రతి ఒక్క విషయం కూడాను అద్వితీయమైనటువంటి సంస్కారాన్ని
మన జన్మాంతరాల పాపాలన్నింటినీ తొలగించేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మనం ధన్యులం కావడానికి, జన్మాంతరాల పాపాల నుంచి బయటపడటానికి పాడ్యమి నుంచి కూడాను కార్తీక స్నానాదులు ప్రారంభించాల్సి ఉంటుంది. శివపరమాత్మను, విష్ణుదేవుని మనసు నిండా నింపుకొని సూర్యోదయాత్ పూర్వమే ఈ యొక్క పవిత్రవంతమైనటువంటి స్నానాదులు నదీ తీర ప్రాంతాల్లో కానీ, బావుల వద్ద కానీ, తటాకాల వద్ద కానీ ఆచరించాలి. అలా వీలు కాని వారు ఇంటిలోనే చన్నీటి స్నానాదులు తప్పనిసరిగా తెల్లవారుజామునే ఆచరించాలి. సర్వే జనా సుఖినో భవంతు. లోకమునందు లోకనాథుడు కనపడాలి, విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి. లోకమునందు లోకేశ్వరుడు, విశ్వమునందు విశ్వనాథుడు. వినా ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోవడం సాధ్యం కాదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్త నారాయణ స్థితః దృశ్యతే శ్రూయతేపి వా. కనపడే దాంట్లో, చూసే దాంట్లో అంతటా నారాయణుడు ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. అంతటా ఉన్న పరమాత్మ కంటికి కనపడని వాడు ఈ కన్నులు మూసి ధ్యానం చేస్తే కనపడతాడు. ఆవు పాలలోనే నెయ్యి ఉంది, కనపడుతుందా? పాలు తీసుకురావాలి, పొయ్యి మీద పెట్టాలి, కాచాలి, బాగా అవి వేడెక్కాలి, పొంగుతూ ఉండాలి, నీళ్లు చల్లాలి, లోపలికెళ్ళాలి, గిన్నె దింపాలి, పాలు చల్లారాలి, గోరువెచ్చగా ఉండాలి, పెరుగు బిళ్ళ తేవాలి, అందులో వెయ్యాలి, తోడు పెట్టాలి, మూత పెట్టాలి, కొంతసేపు ఉండాలి, పెరుగవ్వాలి, కవ్వం దింపాలి, నీళ్లు పొయ్యాలి, చిలకాలి, మజ్జిగవ్వాలి. నువ్వు బాగా తరచగా అందులోంచి వెన్న ముద్ద పైకి తేలాలి, చెయ్యి పెట్టి వెన్న తీసి గిన్నెలో పెట్టి పొయ్యి మీద పెట్టి బాగా వేడెక్కిస్తే అప్పుడు ఆ వెన్న కరిగి నెయ్యి అవుతోంది. ఇప్పుడు ఆ నెయ్యి ఎక్కడిది? పాలలోదే. కనపడిందా ముందే? పరిశ్రమ చేస్తే కనపడింది. పాలలోని నెయ్యి పరిశ్రమ చేస్తే పైకొచ్చినట్టు, పాలకన్నా వేరుగా అనిపించినట్టు, కానీ పాలలోనే ఉన్నట్టు బ్రహ్మమును కూడా విశ్వమునందే దర్శనం చెయ్యాలి. ఈ తత్వ ప్రతిపాదనమే హేమాంబరాడంబరి, ఆమె కట్టుకున్న బంగారు చీర. అందుకే ఇతర లోహముతో కలిసి వృద్ధి చెందుతున్నటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తోంది. బాహ్యంలో చూస్తే ఆమె శోభకు అది నిదర్శనం. ఏదో దైన్యంతో దీనంగా ఉండకూడదు. ఇంతమందిని పోషించగలిగిన తల్లి, అంత మహాచక్రవర్తిని, కాశీపురాధీశ్వరి చూడగానే అబ్బా నా తల్లి అన్నట్టుగా ఉండాలి. అలా ఉండకపోయినా తల్లి, కానీ ఆ శోభ, ఆ మంగళప్రదత్వం ఊహించడం చేత మనం ధన్యులం. ఎలా ఊహిస్తే అలాగే కనపడుతుంది అమ్మవారు. అది ఆవిడ గొప్పతనం. ఆవిడ మామూలు పట్టు చీర కూడా కాదు, బంగారు చీర కట్టింది. అది ఆమె వైభవాన్ని కీర్తించడం, స్తుతిపాఠముగా నిలబడాలి. అందుకే శంకరులు వేసిన మాటలకి ఎవరండి చెప్పగలిగినది? మహానుభావుడు. ఆయన లాంటి కవి ఇత పూర్వం పుట్టలేదు, ఇక పైన పుడతాడని చెప్పడం కూడా అంత తేలికైన విషయం కాదు. మళ్ళీ శంకరాచార్యుల వారే రావాలంతే. కాబట్టి నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరి ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి. ఇందులో మళ్ళీ దర్శనంలో, స్థూల రూప దర్శనంలో రెండు విశేషాలు. కదులుతున్నవి కొన్ని కనపడుతున్నాయి. ఏమిటి కదులుతున్నవి? ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి. ఇది మీరు వినేటప్పుడు కొంచెం పవిత్రమైనటువంటి హృదయంతో వినాలి. ఆమె యొక్క వక్షస్థలం మీద ముత్యాల పేర్లుతో కూడుకున్నటువంటి హారం ఒకటి ఉన్నది. పెద్ద ముత్యాల హారం ఆవిడ వేసుకుంది. లోకంలో ఎన్ని హారాలు లేవు, ఇన్ని రత్నాల హారాలు లేవు. లలితా సహస్రంలో రత్నగ్రైవేయ చింతాకలోలముక్త ఫలాన్విత లేదా, కామేశ్వర ఏదో కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర లేదా. ఇవి కాకుండా శంకరాచార్యుల వారు కేవలం ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి,
అమ్మవారి మెడలో ముత్యాలహారం నాకు కనపడుతోంది. అది ఏదో ఒక్క పేట అనుకోండి. అంత బాగా కనపడిందా అంటే చెప్పడం కష్టం. అంటే అనేక పేటలుగా ఏదో ఇలా 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 ఉందనుకోండి, చూడగానే కంటిని ఆకర్షిస్తుంది, అందంగా ఉంటుంది. అలా ఆవిడ ఒక ముత్యాల హారాన్ని వేసుకుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:14 సూర్యాస్తమయం 5:46. తిథి పాడ్యమి రాత్రి 8:17 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 1:51 వరకు. వర్జం ఉదయం 7:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:23 వరకు. అమృతకాలం సాయంకాలం 4 నుంచి 5:47 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం, సూర్యోదయానికి ముందు స్వాత్యభ్యంగం చేయాలి. సంధ్యావందనాది నిత్యకృత్యములు చేసుకున్న తర్వాత ప్రాతరభ్యంగం మళ్ళీ చేయాలి. సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం కూడా ప్రారంభించాలి. ఈ రోజు నుంచి కార్తీక మాసానికి సంబంధించిన నక్తవ్రతం ప్రారంభించాలి. అదేవిధంగా త్రిరాత్ర వ్రతంలో 3వ రోజుగా గో పూజ చేయాలి. గోవులతో ఆటలాడించాలి. ఆవు పేడను ఒక పర్వతంగా పేర్చి గోవర్ధన పూజ చేయాలి. అలాగనే బలిచక్రవర్తికి పూజ చేయాలి. బలిచక్రవర్తికి ప్రీతికరంగా దానం చేయాలి. ఇవన్నీ కూడా సంపదను పెంచేటువంటి లక్షణాలు. నేటి ఆణిముత్యాలు. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుదిమెట్టు కాదు. శ్రీకృష్ణుడికి గల కరుణ అంత గంభీరమైనది, దూరపు చూపు కలది. జనమేజయ, ఈ విధంగా హంసడింపిక సంహారం పూర్తి చేసిన శ్రీకృష్ణుడు అనుకోకుండా తన బాల్యక్రీడ స్థానానికి వచ్చినందుకు చాలా సంతోషపడ్డాడు. మనస్సు ప్రసన్నమైంది. తన అన్నగారితో కలిసి గోవర్ధన పర్వత ప్రాంతంలోనే అటూ ఇటూ తిరుగుతూ కొంతకాలం కాలక్షేపం చేశాడు. అక్కడంతా ఒక్కపారి చూసి ఆనందపడిపోయాడు. చిన్నప్పుడంతా జ్ఞాపకాలు వచ్చాయి. ప్రతి చెట్టును ముట్టుకున్నాడు, ప్రతి ఇసుకలోనూ దొర్లాడు, ప్రతి మడుగులోనూ ఈదాడు, ప్రతి పండు తిన్నాడు, ప్రతి చెట్టు మీద కూర్చొని పుల్లంగో వాయించాడు. చిన్నప్పుడుదంతా జ్ఞాపకం వచ్చింది. చిన్నపిల్లకాయ అయిపోయాడు కృష్ణుడు. ఇంతలో శ్రీకృష్ణ బలరాములు గోవర్ధన పర్వత ప్రాంతంలో విహరిస్తున్నారనే వార్త పక్కనే ఉన్న నందగోకులానికి పాకింది. వెనువెంటనే యశోదానందులు, ఇతర గోపగోపీజన బంధుమిత్రులు మొదలైన వారందరికీ ఉత్కంఠం పెరిగిపోయి దొరికినవి దొరికినట్లుగా పాలు, పెరుగు, పాయసాలు, పిండి వంటలు
అడవి పూలు, నెమిలి కన్నులు మొదలైన కానుకలను తీసుకొని శ్రీకృష్ణ బలరాములను చూడటం కోసం పరుగున వెళ్ళారు. పరిగెత్తుకొని వస్తున్నారు. ఇక్కడ కృష్ణుడు వచ్చాడు, ఇక్కడ కృష్ణుడు వచ్చాడని పరిగెత్తుకొని వస్తున్నారు అందరూ కూడా. వీళ్ళంతా వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ఒక చెట్టు క్రింద కూర్చొని చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు అన్నతమ్ముళ్ళు. ఇంతలో యశోదానందులు అక్కడికి రావటాన్ని గమనించిన శ్రీకృష్ణ బలరాములు చటుక్కున లేచి వినయంగా ముందుకు వెళ్ళి వాళ్లకు పాద నమస్కారాలు చేశారు. వాళ్ళు ఇచ్చిన కానుకలు పుచ్చుకొన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చిన వారందరినీ పేరు పేరునా పలకరిస్తూ చివరికి యశోదానందులతో ఇలా అన్నారు. అమ్మా, నాన్న, అందరూ కుశలమేనా? ఆవులన్నీ ఆరోగ్యంగా ఉండి పాలు బాగా ఇస్తున్నాయా? పసిపిల్లలకు దూడలకు పాలు బాగా సరిపోతున్నాయా? మన గడ్డి వాములు, ఎడ్ల పండ్లు, కట్టుకొయ్యలు, గొడ్లపాకలు అన్నీ క్షేమంగా ఉన్నాయా? ఆనాటి ఆ స్నేహితురాళ్ళు అందరూ పెద్దవాళ్ళై ఉంటారు. వాళ్లకు పెళ్ళిళ్ళు అయ్యాయా? వాళ్ళకు పిల్లలు పుట్టారా అని ఈ విధంగా శ్రీకృష్ణుడు పేరుని అడుగుతున్నాడు. ఆ గోపికకు పెళ్ళయిందా? ఓహో అని అంతా ఒకటొకటి విచారించుకుంటున్నారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆపకుండా కుశల ప్రశ్నలు వేస్తుంటే యశోదాదేవికి ఆనందం పెరిగిపోయి ఏమీ మాట్లాడలేక కళ్ళంబడి నీళ్లు పెట్టుకొని శ్రీకృష్ణుడి బలరాముడికి వెన్నెలు నిమురుతూ మెల్లగా మౌనంగా ఉండిపోయింది. పక్కలో ఉండేవాళ్ళు ఎవరో చెప్తున్నారు అంతే, వాళ్ళ ప్రశ్నలకు అంతే. వాళ్ళంతా కృష్ణ భక్తిలో ఉన్నారా ఇట్లా అడుగుతున్నాడు అందరినీ. నందుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ ఈనాటి శ్రీకృష్ణుడు ఆనాటి కొంటెగొల్ల పిల్లవాడు కాదు. ఇతడొక మహారాజు, మహానాయకుడు, మహావీరుడు, అన్నిటికీ మించి ప్రత్యక్ష శ్రీహరి. ఈ భావన వల్ల నందుడు కొంచెం త్వరగా తేరుకొని ఇలా సమాధానం చెప్పాడు. ప్రభు, శ్రీహరి, యదుశ్రేష్ఠ, మన గోవులు, మన బంధువులు, మన మిత్రులు అందరూ కులాసాగా ఉన్నారప్ప. దేవేశ, కేశవ, మేమందరము ఈనాడు నీ రక్షణలో ఉన్నాము. అందుకే అందరము సుఖంగా ఆరోగ్యంగా ఉన్నాము. అయితే మాకు ఒకటే ఒక దుఃఖం. అదేమిటంటే మేము రోజూ నిన్ను చూడలేకపోతున్నాము. ఈ దుఃఖంతోనే మా బుర్రలు కుంగిపోతున్నాయి. నందుడు ఇంతకన్నా మాట్లాడలేక కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకొని సన్నగా ఏడ్చాడు. శ్రీకృష్ణుడు నంద యశోదలు ఇద్దరినీ గట్టిగా కౌగిలించుకొని వాళ్ల ఒళ్ళు నిమిరి మెల్లమెల్లగా ఓదార్చి, అమ్మా, నాన్న, మీరు ఇక బయలుదేరండి. అమ్మా, నువ్వు కూడా బయలుదేరు. నిన్ను ఎవరైతే కీర్తిస్తారో వాళ్లకు స్వర్గం లభిస్తుంది. నీకు ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రియతములవుతారు. వాళ్ళు నీ భక్తులు కాదు, నా భక్తులు. అమ్మా, ఇక బయలుదేరు అంటూ మెల్లిగా వారితో పాటు వచ్చిన వారిని కూడా నందగోకులానికి పంపివేశాడు. వరాన్నే ఇచ్చాడు. మిమ్మల్ని ఎవరూ దిన్నము అనుకుంటారో వాళ్లకు మోక్షం ఉన్నది అని చెప్పేశాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు తన సేనా నాయకులు మొదలైన వారిని అందరినీ సమావేశపరిచి ఇక ద్వారకకు ప్రయాణం కావాలని నిర్ణయం చేశాడు. యయేత శృణుయా నిత్యం, జనమేజయ, నీకు అద్భుతమైన హంసడింబిక సంహార ఘట్టాన్ని, శ్రీకృష్ణ నంద యశోద సమాగమ ఘట్టాన్ని కూడా వినిపించాను. ఈ గాథను నిత్యము పఠించేవారికి, వినేవారికి కూడా మంచి సంతానము, మంచి ఐశ్వర్యము లభించి చివరికి మోక్షం కూడా అందుతుంది. అలా ద్వారకకు బయలుదేరిన శ్రీకృష్ణుడు మళ్ళీ పుష్కర క్షేత్రం మీద నుంచినే ప్రయాణం చేశాడు. మీరు అక్కడికి చేరేసరికి అక్కడి సరోవరపు ఒడ్డు మీద పరిసరాలలో తపస్సు చేసుకునే మహర్షులంతా మళ్ళీ ఎవరి స్థానాలకు వాళ్ళు వచ్చేశారు. వాళ్ళంతా శ్రీకృష్ణుడు వస్తున్నాడని గమనించి ఆదరంగా ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలు చేసి అర్ఘ్యపాద్యాలు సమర్పించి ప్రశంసాపూర్వకంగా ఇలా అన్నారు. శ్రీ మహావిష్ణు జనార్దన,
శివవరప్రసాదాలైనటువంటి హంసడింబుకుల్ని సంహరించిన నీ బల పరాక్రమాలు, నీ నేర్పు అత్యద్భుతం. ఎందుకంటే వాళ్లకు ఉన్న వరాలను బట్టి వాళ్ళను నిగ్రహించడం దేవతలకు కూడా సాధ్యం కాదు. అలాంటి వాళ్ళని నువ్వు అవలీలగా లొంగదీసి నామరూపాలు లేకుండా చేశావు. ఇక ఆ విచిక్రాసుడు ఉన్నాడు, వాడిని పూర్వపు దేవాసుర సంగ్రామంలో దేవతలే ఏమీ చేయలేకపోయారు. అలాంటి వాడిని కేవలం ఆగ్నేయాస్త్రంతో భస్మీపటలను చేసేశావు. ఇక నరభక్షకుడు అయినటువంటి హిడంబాసురుడు పెద్ద కొండలాగా ఉండేవాడు, మీ అన్న వాడిని చిత్తు చేశాడు. ఇక మా తపస్సులకు ఏ రకమైన విఘ్నము ఉండబోదు. అసలు వేరే తపస్సులు ఎందుకు? నిన్ను నీ పరాక్రమ చర్యలను స్మరించుకుంటూ ఉంటే చాలు, అదే ఒక గొప్ప తపస్సు. దానితోనే మా పాపాలన్నీ పోతాయి. ప్రభు, నువ్వు కేవలం వీరుడివి మాత్రమే కాదు, వీళ్ళంతా పొగుడుతున్నారు కృష్ణుణ్ణి. సర్వజీవుల సర్వ దుఃఖాలను తొలగించే పుణ్యప్రదుడువు నువ్వు. నువ్వే ప్రణవస్వరూపుడివి, వషట్కార స్వరూపుడివి, యజ్ఞస్వరూపుడివి, జ్యోతిస్వరూపుడివి, పరబ్రహ్మ స్వరూపుడివి, రుద్రస్వరూపుడివి. జీవులందరిలోనూ ఉండే అంతరాత్మవు నువ్వే, అందరిలోనూ ఉండే అంతర్యామివి నువ్వే, ప్రాణులందరిలోనూ ఉన్న ప్రాణానివి నువ్వే. ఓ జగత్పతి, ఎవరు ఎన్ని రకాల యజ్ఞాలు చేసినా, ఉపాసనలు చేసినా, వ్రతాలు చేసినా, దానాలు చేసినా వారందరూ నిజానికి ఉపాసించే దైవానివి నువ్వే. ఓ విశ్వకర్త, నీకు నమస్కారం. ఓ విశ్వమూర్తి, నీకు నమస్కారం. మహర్షులను, సాధుపురుషులను ద్వేషించే వారందరినీ శిక్షిస్తూ ఎల్లప్పుడూ ఈ లోకాలను కాపాడుతూ ఉండు అని ప్రార్థించారు. శ్రీ హరిస్వరూపుడైన శ్రీకృష్ణుడు వారి మాటలకు చిరునవ్వుతో తథాస్తు తథాస్తు అంటూ మళ్ళీ ప్రయాణం కొనసాగించి ద్వారకా నగరం చేరుకున్నాడు. జనమేజయ, నువ్వు అడిగిన శ్రీకృష్ణ చరిత్ర ఘట్టాలన్నీ చెప్పాను. నీకు ఇంకా ఏమి వినాలని ఉంది అంటూ వైశంపాయనుడు తన కథనాన్ని కొద్దిగా ఆపాడు. ఆ మాటలు విన్న జనమేజయ మహారాజు ఇలా అడిగాడు, వైశంపాయన మహర్షి, ఇంకా ఒక కథ వినాలని ఉంది, కానీ దానికంటే ముందు మరొక ముఖ్యమైన ప్రశ్న వేస్తాను. హరివంశ శ్రవణంతో మహాభారత శ్రవణం పరిపూర్ణం అవుతుందని పెద్దలు చెప్పగా విన్నాను. మహాభారత శ్రవణం చేసే విధానం ఏమిటి? ప్రతి పర్వశ్రవణం చివరిలోనూ ఏ ఏ దానాలు చేయాలి? మొత్తం శ్రవణం పూర్తి అయ్యాక ఏ ఏ దేవతలను ఆరాధించాలి? చిట్ట చివరికి ప్రవచనకర్తను ఏ విధంగా సత్కరించాలి? ఈ వివరాలను దయతో నాకు చెప్పండి అన్నాడు. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. రాజా, మహాభారత చరిత్ర అంటే సామాన్య చరిత్ర కాదది. దేవతలు, ఋషులు మొదలైన మహనీయులంతా మానవులుగా దిగివచ్చి నడిపించినటువంటి చరిత్రే మహాభారతం. వేదాలలో ఈ పేర్లన్నీ నిగూఢ సంకేతాత్మకంగా ఉన్నాయి. వాటినే మహాభారతం మనకు అర్థమయ్యే రీతిలో వినిపిస్తుంది. అందుకే ఈ మహాభారతాన్ని వింటే అనేక యజ్ఞయాగాదులు చేసిన మహాఫలితం లభిస్తుందని మా గురుదేవులు వ్యాసుల వారు చెబుతున్నారు. అందుకే మహాభారత శ్రవణానంతరం ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు విస్తారమైన దాన ధర్మాలు చేయాలని కూడా వేదవ్యాసుల వారు చెప్పి ఉన్నారు. ఇక భారత శ్రవణ ఫలితం కూడా అసామాన్యమైనది. ఉదాహరణకు, మొదటిసారి అమూలాగ్రంగా మహాభారత శ్రవణం చేసేవాడికి అగ్నిష్టోమయ యాగ ఫలితం లభిస్తుంది. అంటే వాడికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. రెండవసారి మహాభారత శ్రవణం చేసేవాడికి అతిరాత్ర యాగ ఫలితం లభిస్తుంది. మూడవసారి శ్రవణం చేసేవాడికి ద్వాదశాఖ మహాయాగ ఫలితం లభిస్తుంది. వీడు 10,000 సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. నాలుగవసారి శ్రవణం చేసేవాడికి
వాజపేయ యాగ ఫలితం లభిస్తుంది. 5వసారి శ్రవణం చేసేవాడికి దీనికి రెట్టింపు ఫలితం మాత్రమే గాక సాక్షాత్తుగా దేవేంద్ర భవనంలో నివాసం లభిస్తుంది. 6వసారి శ్రవణం చేసేవాడికి దీనికి రెట్టింపు ఫలితం వస్తుంది. 7వసారి శ్రవణం చేసేవాడికి దీనికి 3 రెట్ల ఫలితం వస్తుంది. అంతేగాక స్వర్గలోక సంచార శక్తి వస్తుంది. 8వసారి శ్రవణం చేసేవాడికి రాజసూయాగ ఫలితం వస్తుంది. దివ్యమైన విమానం కూడా లభిస్తుంది. స్వర్గ సుఖాలు లభిస్తాయి. 9వసారి శ్రవణం చేసేవాడికి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. దేవ విమానాల్లో విహరించి దేవతలతో క్రీడించే శక్తి లభిస్తుంది. ఇక 10వసారి శ్రవణం చేసిన వాడికి అనంత వైభవంతో దివ్యలోకాలు సంచారం చేస్తూ 21,000 సంవత్సరాలు స్వర్గలోక నివాసం చేసి అటు నుంచి అటే శివ సాన్నిధ్యాన్ని, విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు. ఇక ఎవరైతే ప్రవచనం చేస్తున్నారో వారిని ఉత్తమోత్తములైన వారిగా చూసి ఎంచుకోవాలి. ప్రవచనకర్త యొక్క శీలం చాలా ప్రధానం. అతడు పండితుడై ఉండాలి. అతడు అక్షరాలను శాస్త్రబద్ధంగా, దోషరహితంగా, మనోరంజకంగా ఉచ్చరించడం చేతనైన వాడై ఉండాలి. ఇటువంటి ప్రవచనకర్తకు శ్రోతలు అంతా కలిసి విశేష దానాలు చేయాలి, సత్కారాలు చేయాలి. వారి వారి శక్తిని అనుసరించి ఏనుగులు, రథాలు, భూములు, భవనాలు, సువర్ణాభరణాలు కూడా దానం చేయవచ్చు. ప్రవచనకర్తకు సత్కారాలు మాత్రమే కాక మహాభారత శ్రోత అయినవాడు విస్తారంగా అన్న సంతర్పణాలు, పండితులకు విశేష దానాలు చేయటం మంచిది. సమాజానికి పనికి వచ్చేటువంటి అనేక దానాలు చేయవచ్చు. పేద కన్యలకు ఉచితంగా కన్యాదానాలు చేయించవచ్చు. ఇక ప్రతి పర్వశ్రవణం చివరిలోనూ కూడా విశేష దానాలను మా గురువుగారు వ్యాసుల వారు చెప్పి ఉన్నారు. శక్తి కొద్దీ వాటిని కూడా చేయవచ్చు. హరివంశ శ్రవణానికి పాయస దానం ఎంతో ప్రశస్తం. హరివంశ శ్రవణం విశేషాల గురించి జనమేజయ నీకు మరికొన్ని విశేషాలను తర్వాత వినిపిస్తాను. జనమేజయ, భారత శ్రవణం విధి విధానాల గురించి, దాని ఫలితాల గురించి నీకు సంగ్రహంగా వివరించాను. ఇక వేరే ఏదో ప్రశ్న ఉన్నావు కదా, ఏదో ఉందని అది అడుగు. అప్పుడు జనమేజయుడు, వైశంపాయన మహర్షి, పూర్వము త్రినేత్రుడైన శివుడు ఆకాశంలో సంచరించే 3 పట్టణాలను సంహరించాడని, ఆ సంహారంలో శ్రీహరి కూడా కొంత సహాయం చేశాడని నేను విని ఉన్నాను. దయతో ఆ వివరాలు చెప్పు అని అడిగాడు. వైశంపాయనుడు ఆ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. జనమేజయ, పూర్వము సూర్యనాభుడు, చంద్రనాభుడు అని 2 మహారాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క వరప్రభావం వల్ల ఆకాశంలో సంచరించే దివ్యశక్తి గల 3 మహానగరాలను నిర్మించుకున్నారు. ఆ నగరాలు 3 కూడా ఇనుముతో నిర్మించబడి బంగారు శిఖరాలతో మెరిసిపోతూ ఉండేవి. ఆ నగరాలను 3ంటిని రెక్కలు గల దివ్యాశ్వాలు మోసుకొని సూర్యనాభ, చంద్రనాభ ఇచ్ఛానుసారంగా ఆకాశంలో పరుగులు తీస్తూ ఉండేవి. సూర్యనాభ, చంద్రనాభులనే త్రిపురాసురులు అని కూడా పిలుస్తూ ఉండేవారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.